రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీ నటి హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. ఆమెను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. గత నెల 20న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారు సినీ నటి హేమ. ఆ తర్వాత నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ రావడంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే మొదటిసారి విచారణకు అటెండ్ కాని హేమ ఇవాళ హాజరయ్యారు. ఉదయం నుంచి విచారించిన సీసీబీ పోలీసులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్ట్ అయింది. గత నెలలో బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్లో పార్టీ జరిగిన నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపారు. 2 సార్లు నోటీసులు ఇవ్వగా విచారణకు హేమ హాజరు కాలేదు. మరోసారి నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. తర్వాత ఆమెను అరెస్టు చేశారు. బెంగళూరు శివార్లో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటులు, మోడళ్లు పట్టుబడ్డారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షలో తేలిందని సీసీబీ అధికారులు తెలిపారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షల్లో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు సీసీబీ అధికారులు. రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన 6 నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, విచారణకు హాజరు కాలేనని హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హాజరు కావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు రిజెక్ట్ చేశారు. విచారణకు రానందున మరోసారి నోటీసులు పంపారు. తర్వాత అరెస్టు చేశారు. హేమను అదుపులోకి తీసుకున్న తర్వాత బెంగళూరుకు తరలించే ముందు వైద్య పరీక్షలు చేశారు. అయితే వైద్య పరీక్షల కోసం ఆమె బూర్కాలో వచ్చింది. ఎవరు గుర్తుపట్టకుండా బూర్కా వేసుకుంది.